పాలు విరిగిన జున్ను, మొలకలతో కూరగాయ. మంచి ప్రోటీన్స్ సంబంధించింది, హెల్దీ ఫుడ్. ఇది ఎట్లా చేశానంటే, చిన్న వీడియో ఇది. నాకు నిన్న పాలు కాచితే విరిగిపోయినాయి, గడ్డగట్టినాయి. నీరంతా తీసేసి ఒక గిన్నెలో ఉంచుకున్నాను. ఇంకా నేను తినడానికి రోజు మొలకలు, పెసర్లు, శనగలు, పల్లీలు నానబెట్టుకుంటాను మార్నింగ్ తినడానికి. అవి కొన్ని తీసుకున్నాను. ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఫస్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లిగడ్డ అంతా పోపేసుకోవాలి. అవి మంచి గోలిన తర్వాత ఈ మొలకలు ఏవైతే నానబెట్టుకున్నామో అవి ఉడకబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టినవి మళ్ళీ ఉడకబెట్టాలి. పల్లీలు, పెసర్లు, శనగలు ఉడకబెట్టి ఈ పోపులో వేసేయాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. మంచి కలపాలి. ఉప్పు వేయాలి. మంచి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ చిన్న మంట పెట్టుకొని, మరి మనం మంట చూసుకుంటుండాలి. పెద్దగా ఎప్పుడు చేయాలి, చిన్నగా ఎప్పుడు చేయాలి, మీడియం ఎప్పుడు పెట్టుకోవాలి. మనకు వంట వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి తెలుసుకోండి మీరు కొంచెం. తర్వాత ఇవి మంచి గోలిన తర్వాత ఈ పాలు విరిగిన జున్ను ఉంది కదా, అది వేసేయండి. వేసేసి బాగా కలిపి చిన్న మంట పెట్టి కొంచెం గరం మసాలా, చోలే మసాలా ఉంటే వేయండి, బాగుంటుంది అది. కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపండి. కలిపి మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత పొయ్యి బంద్ చేసేయండి. ఓకేనా? ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్ మీకు ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పుకోండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.